నా పేరు జలిపేరు శ్రీరామూర్తి, మాజీ ఎంపీపీ అశ్వరావుపేట. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ద్వారా 3 నెలలకు ఒకేసారి సామాన్య వైట్ రేషన్ కార్డు ఉన్న గృహిణులకు 3 నెలలకు రైస్ ఇవ్వమంటం జరిగింది. సరే, వారు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ రేషన్ కార్డు కాడికి వెళ్ళి, రేషన్ కోటా కాడికి వెళ్ళి వారు లైన్లో నుంచోవడం వల్ల 3 సార్లు థంబ్ వేయడం, 6 సార్లు ఎంటర్ చేయడం జరుగుతుంది. 3 సార్లు ఏమో కేంద్రానికి, అలాగే 3 సార్లు రాష్ట్ర దానికి కూడా వీళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఒక్కొక్క కార్డు హోల్డర్కి వీళ్ళు రైస్ ఇచ్చేటికి 15 నిమిషాలు పడుతుంది. దీని ప్రకారం గంటకు 4 వేసుకున్నా కూడా రోజుకు 40 నుంచి 50 మంది కూడా ఇవ్వటం జరగట్లేదు. అశ్వరావుపేట ఒక్క మండలంలోనే 4,000 కార్డులు ఉంటాయి. అలాగే మండల వ్యాప్తంగా సుమారు 15,000 కార్డులు ఉంటాయి. కాబట్టి నెల రోజులు కూడా ఈ రైస్ సరి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పాత పద్ధతుల ప్రకారం ఇచ్చి ఈ యొక్క సామాన్య ప్రజలకి లబ్ధి చేకూర్చాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సామాన్య ప్రజలు ఒక్కొక్క వ్యక్తి కూలికి వెళ్ళి 4కి వెళ్ళే వాళ్ళు 300 నుంచి 500 సంపాదించుకునే వాళ్ళు ఈ 300-500 మానేసి అలా క్యూ లైన్లో ఉండటం వల్ల ఏ రోజు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఏ రోజు వస్తుంది కానీ మనం ఇచ్చే రైస్ కంటే కూడా వాళ్ళు ఇచ్చే కూలి పోతే 1,500 రూపాయలు. కాబట్టి దీన్ని పునరాలోచించి పాత పద్ధతి ప్రకారం ఇవ్వాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నక్కారాంబాబు అండి. మాది అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాది 1వ నెంబర్ స్టోర్లో ఉందండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ 3 నెలలు ఒకేసారి స్టోర్ రైస్ అని చెప్పి ఏదైతే పెట్టారో అది కొంచెం ప్రజలకి బాగా ఇబ్బందిగా ఉంది. ఒకేసారి ఆన్లైన్ వేయటం, 3 సార్లు ఆన్లైన్ వేయటం, థంబ్ వేయటం వల్ల సర్వర్ కొంచెం స్లోగా ఉండటం వల్ల ఇటు ప్రజలు, ఇటు స్టోర్ డీలర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఈ స్టోర్ రైస్ తీసుకున్న వాళ్ళందరూ ఏదో ఒక పనికి వెళ్ళి సాయంత్రం 4 గంటల 5 గంటలకు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఒక్కొక్క మనిషి 3 సార్లు వేయటం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి యథావిధిగా ఏదైతే పాతగా గతంలో 1 నెల 1 థంబ్ విధానం ఉందో అదే ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యందు దయ ఉంచి అలా చేయాలని కోరుకుంటున్నాను. డైలీ పనికి వెళ్ళినామండి, పొద్దుకు పోతుంది, ఇంటికి వస్తాడికి మా లాంటి వాళ్ళు కొంచెం సూప్ మధ్యం కాబట్టి ఇంటికి వెళ్ళి వస్తాడికి లేట్ అవుతుందండి. ఒక్కసారి థంబ్ వేసుకొని బియ్యం తీసుకుంటే 3 నెలల దాకా పర్వాలేదండి. ఏ నెలకు ఆ నెల బియ్యం ఇచ్చిస్తే నెల ఏడాది దాకా ఇచ్చినా ఏ ఏడాది పని నుంచి వచ్చినా తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.